శ్రీ మాత్రే నమః. పనస గింజల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. రోటీలోకి, కలర్ రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మేము తీసుకున్నది నాటు పనసకాయ. దాని తొనలు కదా ఈవెన్గా లేవు, తొనలన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. కానీ చాలా స్వీట్ ఉంది, స్మెల్ వస్తుంది అసలు ఒలుస్తున్నప్పుడే కూడా. మనం కర్రీ చేసుకోవాలన్నప్పుడు గింజలతోటి ఇలా తిన్నవి కాకుండా చాకు సహాయంతో కానీ చేత్తో కానీ ఇలాగ గింజలు సపరేట్ చేసుకోండి. ఫస్ట్ చాలా గమ్మిగా ఉంటాయి, ఎగిరిపోతున్నాయి, తీసేటప్పుడు జాగ్రత్త. ఇలాగ గింజలన్నీ మనం ఒలిచిపెట్టేసుకోవాలి ముందర. ఎప్పుడు పనసకాయలు దొరుకుతాయి, మనిషికి ఒక 10-15 గింజల వరకు తిన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. చాలా బాగుంటుంది, ఇది ఇష్టంగా కూడా తింటారు అసలు. ఇదిగోండి గింజలన్నీ ఇలాగ ఒలిచి పెట్టేసుకున్నాము. వీటి మునిగేంత వరకు నీళ్ళు పోసి కుక్కర్లో రెండు విజిల్స్ లేదా ఇంకొక విజిల్ మీడియంలో పెట్టేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి వీటిని. దీనికి నార్మల్ గ్రేవీ కర్రీస్ లాగానే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి 2 విజిల్స్ వచ్చినాయి, ఉడికిపోయింది. కానీ చాలా వేడిగా ఉంటాయి గింజలు. కొంచెం ఆరిపోయాకే ఆ పైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ తీసేసుకోవాలి. దీనికి రెండు లేయర్లు ఉంటాయి, ఒక లేయర్ రాదు, పై లేయర్ వస్తుంది. అది మనకి వెల్లుల్లిపాయ పొట్టులాగా పలచగా ఉంటుంది, వస్తుంది. కొంచెం ట్రై చేస్తే వస్తుంది, లేదంటే చాకు సహాయంతో ఆరిపోయాకైనా తప్పకుండా తీసి వండుకోండి, మంచిది. తీయకుండా వండొద్దు. తింటే మంచిదేం కాకుండా లేదు, కాకపోతే అది పొట్టు పలుచగా ఉంటుంది కదా, అంగిలికి అంటుకొని ఇబ్బంది పడతారు, అందుకని అలాంటివి తీయమంటారు. కొంచెం తింటున్నప్పుడు ఒక్కొక్కసారి అంటుకున్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది, అది అటు ఇటు కాకుండా అంటుకుంటుంది, పల్చటి లేయర్ కదా, అందుకని ఆ లేయర్స్ తీసుకొని తినాలి ఇలాంటివి. అదిగోండి అలాగా తీసేసుకుంటే పల్చగా వచ్చేస్తుంది. పెద్ద గింజల్ని రెండులాగా కట్ చేసుకోవచ్చు, లేదు సన్నగా మన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అంటే అసలు కనిపించవు, అందుకని హాఫ్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగం, ధనియాల పొడి, తర్వాత కొంచెం కాజు, కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, గసగసాలు. నార్మల్గా గ్రేవీ కర్రీకి మనం ఎలాగైతే వేస్తామో అవన్నీ కావాలి. దీనికి కూడా పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలో కొంచెం కరివేపాకు, టమాటా, ఉప్పు, పసుపు వేసి ఒక 5 మినిట్స్ మగ్గిపోయాక ఇలా మగ్గించేసుకుంటే టేస్ట్ త్వరగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు వేసాక ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు ఉల్లిపాయ పడుతుంది, మగ్గుతుంది. సిమ్లో పెడతాం కదా, టైం పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మనకి ఈ కారం, ఉప్పు వేసి కొట్టించుకున్న కారం ఉంది కదా, ఆ కారం ఒట్టి కారం ఉంటాం కదా, అది గ్రేవీ కర్రీస్లోకి వేరే ఈ కారం వేసుకోవాలి. మళ్ళీ కూరల కారం వేస్తే టేస్ట్ బాగుండదు. అది ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కొబ్బరి, ఇది కొబ్బరి పాలైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, లేదు అంటే కొబ్బరి పాలతోటైనా పర్వాలేదు. నేను పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేశాను. మరీ మెత్తగా వేసుకోవాలంటే వేసుకోండి, కొంచెం నేనైతే బరకగా వేసుకుంటాను ఇలాంటి కర్రీస్కి కొన్నిసార్లు. అది కూడా మగ్గిపోయింది, ఉప్పు కారం అన్నీ వేసేసినా మగ్గిపోయింది. ఈ గింజలు పెద్ద గింజలుగా ఉన్నాయి, హాఫ్కి కట్ చేసేసాను. బాదం పప్పు కలర్లా ఉంటుంది, నానబెట్టిన బాదం పప్పు లాగా ఉంటాయి చూస్తుంటే కూడా. పెద్ద వాటినే కట్ చేసాం, చిన్నవి డైరెక్ట్గా వేసేసాం. ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వేడి ఇలాంటి కర్రీస్కి వేడి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, త్వరగా అవుతుంది కర్రీ. చెక్క లవంగం ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కాజు, తర్వాత గసగసాలు అవి కూడా మిక్సీ పట్టుకొని పెట్టేసుకొని అవి కూడా వేసేసుకొని ఇంకొక 10 నిమిషాల దాకా ఉడకాలి. ఇది ఇదిగోండి, అది గసగసాలు,
కాజు పేస్ట్ పోసేసాము. కొంచెం సాల్టు కారము అడ్జస్ట్ చేసేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్కి మా హెల్దీ ఫుడ్స్ అంటే హెవీ ఫుడ్స్ అంటే ఇవేనవి. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి ట్రై చేయండి.